అక్కడ సీతాఫలం వచ్చింది, మల్లె మొగ్గలు వచ్చినాయి, అండ్ నిమ్మకాయలు కూడా వచ్చినాయి. సమ్మర్లో మనకు ఎక్కడ షర్బత్ కొనాల్సిన అవసరం లేదు. బయటికి రా, నీకు చూపిస్తాను నేను ఇప్పుడు. వీడియో తీయ చూడు ఎన్ని మల్లె మొగ్గలు వచ్చినాయి. మొత్తం వస్తే ఒక మానకు సరిపోయాన్ని వస్తాయి. బట్ నేను ఇప్పుడు కొన్నే తీస్తున్నా. ఇప్పుడు సీతాఫలం చూపిస్తా రండి. కొమ్మల మధ్యన 2 కాయలు ఉన్నాయి, కానీ బయటకు ఒకటి కనిపిస్తుంది, లోపలికైతే ఒకటి ఉంది. మంచి తెల్లగా అయిపోయినాయి. ఇంకా కొన్ని రోజులైతేనే మనకు పండ్లు అయిపోతాయి. చూడు 2 కాయలు వచ్చేసినాయి. చూసావా నాన్న ఎంత బాగుందో. ఏదైనా కానీ కొనుక్కొచ్చిన దానికంటే మనం ఇంట్లో పండించిన దానికంటే వాల్యూ అయితే ఎక్కువ ఉంటుంది. అదొక హ్యాపీనెస్, అంటే హ్యాపీనెస్గా ఉంటుంది. మనం పెట్టిన చెట్టుకు కాయలు వస్తాయి. మనకైతే ఇప్పుడు 8% 2 అయితే వచ్చేసింది. బట్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా కూడా వస్తుంది. మన దగ్గర మల్లె అండ్ సీతాఫల్, ముద్దమందారం, నిమ్మ చెట్టు కూడా ఉంది. నిమ్మ చెట్టు కూడా చూపిస్తే వచ్చేసి ఇది మన చెట్టు నిమ్మకాయలు. బట్ ఏంటంటే ఇది కవరేజ్ కోసం ఇలా గ్రీన్ అయితే కట్టించేసాము. ఎండలు బాగున్నాయి కదా. ఇప్పుడు మనకు షర్పతికి కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు. జస్ట్ నేను ఒక కొమ్మ దగ్గరనే చూపిస్తున్నా మీకు. చెట్టు మొత్తం ఇలా కాయలు వచ్చేసింది. మనం పెంచుకున్న కాయలకు అది వాడుకున్నప్పుడు వచ్చే తృప్తే వేరబ్బా, అంత బాగుంటుంది. తెంపుకొని మనం పులిహోర చేసుకుందామా నాన్న. మంచి రసం అయితే వస్తుంది. మన చెట్టుకు ఎన్ని కాయలు వచ్చినాయి కదా. సో షర్బత్కి అయితే ఎన్ని యూజ్ కావు. మీకు ఏంటంటే నేను కొన్నే చూపిస్తాను. ఇక్కడ చూడు, ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర అయితే ఉంది. ఇదిగో. బట్ ఏంటంటే మనం పులిహోర చేసుకుందాం రేపు. ఒక షార్ట్ వీడియో కూడా తీసుకుందాం. చూసావా ఎన్ని కాయలు ఉన్నాయో. మీకు ఇదంతా కవర్ అయింది కనుక కనిపించట్లేదు. మంచి మంచి కాయలు అయితే వచ్చేసింది. మీ దగ్గర ప్లేస్ ఉంటే కూడా ఇలాంటి చెట్లు పెంచుతారా? మీకు నచ్చిందా? ఇది రెడ్ కలర్ గులాబీ. మేము ఫ్రెష్గా మా చెట్టు కరివేపాకు లేతదైతే తీసి వేసుకుంటాము. ఇది మాదేనండి. మళ్ళీ ఇదొక గులాబీ కూడా ఉంది. 1 మోర్. ఇవన్నీ మాకు పూజకైతే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా మనము ఉన్న ప్లేస్లోనే చెట్లు పెంచుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంటి పూలతోటి పూజ చేస్తే అది చాలా చాలా బాగుంటుందండి.